నమస్తే, నేను మీ నాగేష్. నేటి ప్రపంచంలో విజయానికి విజేతకి ఇచ్చే విలువ అనంతమైంది. అనితర సాధ్యమైన విజయం పొందాలంటే ఏం చేయాలి? ఇతరులు చేసిన దానికంటే భిన్నంగా చేయాలి. ఇతరులు చేసిన దాన్ని మనం మరింత పట్టుదలగా వినూత్నంగా చేయగలగాలి. అప్పుడే మనం ఏ రంగంలో అయినా దూసుకుపోగలం. విజయానికి విజేతకు మధ్య దూరం అంటూ ఉండదు. విజేత వెన్నంటే వెనకాలే విజయం ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. కానీ విజేత అలసి సొలసి నీరసపడిపోయి వెనక్కి తిరగకుండా ఉండాలి. అప్పుడే విజయం వారి వెంట వస్తుంది, వారిని వరిస్తుంది. అలా కాకుండా కాస్త ప్రయత్నించి మధ్యలో విశ్రమించి నీరసించి ఇంకా విజయం నన్ను వరించలేదని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ విజయం ఉండదు, వెంటనే మాయమైపోతుంది. ప్రయత్నం చేసే వ్యక్తి ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తాడో అప్పుడే విజయం అతన్ని వదిలి వెళ్ళిపోతుంది. కాబట్టి విజేతలు కావాలనుకునే వారు ఎప్పుడూ వెనుతిరిగి చూడకూడదు. విజేతకు ఉండాల్సిందంతా ముందు చూపు. చాలా మంది తమ జీవితాల్లో గతించిన దాని గురించి, గడిచిన దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతారు. కానీ ఎవరైతే భవిష్యత్తు గురించి ఆశ, ఆలోచన కలిగి ఉంటారో వారి వెంటే విజయం వస్తూ ఉంటుంది. వారే విజేతలవుతారు. ఓటమి నుండి మనం ఏం నేర్చుకున్నాము అని తెలుసుకోవడమే విజయం. అంతేకాని ఓటమిని గుర్తు చేసుకుంటూ అక్కడే ఉండిపోవడం విజేత యొక్క లక్షణం కాదు. కాలం అందరికీ ఒకేలాగా కలిసి వస్తుంది. కానీ ఎవరైతే కాలంతో పాటు పయనించి దానితో పాటు పని చేస్తారో వారినే అది గుర్తించి విజేతను చేస్తుంది. కాలం అందరికీ ఎప్పుడూ అవకాశాలు అనేకంగా ఇస్తూ ఉంటుంది. పరాజితుడు పట్టుదలగా ప్రయత్నిస్తే రేపైనా విజేత కావచ్చు. అయితే కాలానికి ఎవరి మీద శాశ్వతమైనటువంటి ప్రేమానురాగాలు ఉండవు. అందరినీ ఒకే దృష్టితో చూస్తుంది. నిరంతరం పట్టుదలతో పరిశ్రమించే వారినే అది వరిస్తుంది. నిజానికి అదృష్టవంతులు అంటే కాలం ఎవరినైతే వరిస్తుందో వారే అదృష్టవంతులు, వారే విజేతలు. ఎవరైతే కాలానికి అనుగుణంగా పయనిస్తారో, కాలం విలువను గుర్తిస్తారో, కాలంతో పాటు లక్ష్యానికై పరితపిస్తారో వారినే అది ఖచ్చితంగా వరిస్తుంది. సమయం యొక్క విలువను గుర్తించకుండా కాలాన్ని వ్యర్థంగా వృధాగా గడిపిన వారిని, కాలంతో పాటు పయనించని వారిని కాలం గౌరవించదు, వరించదు, విజేతలుగా నిలపదు. కాలానికి గెలుపు తప్ప అలుపు సొలుపు ఉండదు. అదేవిధంగా కాలానికి పురోగమనమే తప్ప తిరోగమనం ఉండదు. దీన్ని బట్టి కాలం ఎంత శక్తివంతమైనదో మనకు తెలుస్తుంది. రండి, కాలంతో పనిచేద్దాం, కాలానుగుణంగా పనిచేద్దాం, విజేతలుగా నిలుద్దాం.